వదినా వదినా బాగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా? అక్కడే ఉన్నాయి అన్ని పెట్టుకొని తిని. ఏంటి వదినా ఇవాళ అంత సీరియస్ గా ఉన్నావు? పొద్దున్నే మీ అన్నయ్యతో గొడవైంది. ఎందుకు? ఏం లేదు, ఆషాఢం సేల్ స్టార్ట్ అవుతుంది కదా, నేను ఒక 10,000 అడిగా. షాపింగ్కి వెళ్తాను, చీరలు కొనుక్కుంటాను అని. దానికి ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చారు 1 అవర్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అందుకే బాగా ఫైట్ అయింది. ఛీ, దీనికి ఇంత బాధపడాల్సిన అవసరం ఉంది వదినా. నువ్వు ఒక గోల్డ్ మెడలిస్ట్. చూసావు, మీ అందరికి చాకరీ చేసి కిచెన్ లోనే నాకు అన్ని మెడలు వస్తున్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉండిపోయాను. చదువుకొని కూడా ఏం లాభం చెప్పు? చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నువ్వు బాధపడకు వదినా, నీకు ఒక రోజు వస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వదినా ఏం చేస్తున్నావు? రేపు పెళ్లికి వెళ్ళాలి కదా మనం. బ్లౌజ్ కుట్టుకుంటున్నాను ఆయన. ఏది చూపించు. ఇదిగో చూడు, బాగుందా? వావ్, సూపర్ ఉంది వదినా. చేతిలో ఇంత టాలెంట్ పెట్టుకొని కిచెన్ లోనే ఉంటావేంటి వదినా? ఏం చేయను, మీ అందరికి చాకరీ చేయడమే సరిపోతుంది. మీ అన్నయ్య బయటికి వెళ్ళనిస్తాడా నన్ను? సరే నువ్వు రెడీ అవ్వు, మనం ఒక ప్లేస్కి వెళ్దాం. ఎక్కడికి? సస్పెన్స్. One day later. చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రావణి అండి, నేను హైత్ నగర్ నుంచి వచ్చాను. నాకు డిజైనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మా మరిది చెప్పారు, మీ ఇన్స్టా చూపించారు, చాలా బాగున్నాయి. చాలా మంది లేడీస్ కి ఇన్స్పిరేషన్ గా మీరు క్లాసెస్ చెప్తున్నారు. ఇంతకు ముందు మీరు కట్టింగ్, స్టిచ్చింగ్ ఏదైనా అవగాహన ఉందా? ఏదైనా ప్రాక్టీస్ ఉందా మీకు? అంటే చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ దగ్గర ఏదో కుట్టు నేర్చుకోవడం, ఆమె జాకెట్లు సైడ్ స్టిచ్ చేయడం ఇలాంటివన్నీ చేసేదాన్ని. అంత పెద్దగా రాదు. నా బ్లౌజెస్ నేను ఏదో అప్పుడప్పుడు కుట్టుకుంటూ ఉంటాను. కెరియర్ లో గ్యాప్ ఇస్తూ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళందరికీ ఒక స్కిల్ నేర్పించడం జరుగుతుంది. మేము కేవలం కట్టింగ్, స్టిచ్చింగ్ ఇలాంటి ప్రాసెస్ కాకుండా ఒక స్కిల్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మీకు ఒక కాన్ఫిడెన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా బయటికి తీసుకురావాలి, స్కిల్ అనేది ఇవన్నీ డీటెయిలింగ్ గా నేర్పించడం జరుగుతుంది మన ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్. నేను డిగ్రీ కంప్లీట్ చేసి పెళ్ళైన తర్వాత ఏ జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్నాను. ఆ తర్వాత ఎవరైనా జాబ్ అడిగితే కూడా ఇప్పుడు జాబ్లు ఎవ్వరు ఇవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని స్కిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే ఆల్రెడీ డిగ్రీస్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారు, మీలాగా మోటివేషన్ ఇస్తే చాలా మంది ఫైనాన్షియల్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటారు. మీరు తప్పకుండా ఈసారి జూలై 21 నుంచి 25 వరకు జరిగే 5 days వర్క్ షాప్ లో మీకు అటెండ్ అవ్వండి. ఫస్ట్ మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఇది బాగా సెట్ అవుతుంది. ఈ వర్క్ షాప్ లో కంప్లీట్ గా ఒక బుటిక్ నాలెడ్జ్ అనేది ఎలా ఉండాలి, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దాంతో పాటు కస్టమర్ తో ఎలా హ్యాండిల్ చేయాలి, కేవలం ఒక సబ్జెక్టే కాకుండా మీ బుటిక్ లో మీరు ఎలా మెయింటైన్ చేయాలి, మనకి కస్టమర్స్ తో పాటు ఉన్న స్టాఫ్ ను కూడా ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియాలి. మెయింటెనెన్స్ తో పాటు వాళ్ళతో ఎలా వర్క్ చేయించుకోవాలి, ఇలాంటివన్నీ డీటెయిలింగ్ గా నేర్పించడం జరుగుతుంది. ఈసారి ఈ 5 days చాలా స్పెషల్ గా ఉండబోతుంది. మీరు ఇంకా డీటెయిల్స్ కోసం మన స్టాఫ్ ని అడగండి, మీ సీట్ ని ఎన్రోల్ చేసుకోండి.